వెల్కమ్ టు 77 మీడియా. నేను మీ ఆదినారాయణ. రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి. రాబోయే రోజుల్లో సామాన్యుడు రాజకీయాల్లోకి రాలేడు అని తటస్థులు చర్చించుకునే విధంగా ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయి. నాయకులు, పార్టీలు అలాగే వ్యవహరిస్తున్నాయి. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీపై కేసులు పెట్టడం ఆనవాయితీగా మారింది. గత 10 ఏళ్లలో ఇది ఇంకా ఎక్కువైంది. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుతో పరిపాలన సాగిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టడమే లక్ష్యం. సైకో పాలన, పరిపాలన బాగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుంది. రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు. సైకో పాలన అందిస్తున్నాడు. ప్రజా పరిపాలన అందించడంలో పూర్తిగా వైసీపీ వైఫల్యం చెందింది. ఆ ప్రభుత్వాన్ని వెంటనే దించాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై విపరీతంగా దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారని అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు గగ్గోలు పెట్టారు. వైసీపీ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేశారు. వారికి మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి ఆ విమర్శలు ఇంకా ఎక్కువగా ప్రజల్లో ప్రచారం జరిగాయి. అందుకే 2024 ఎన్నికల్లో వైసీపీ తక్కువ సీట్లకే పరిమితమైంది. ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పట్లో వైసీపీపై చేసిన విమర్శలు మర్చిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలాగైతే వ్యవహరించిందో అలాగే కూటమి ప్రభుత్వం కూడా ప్రస్తుతం వ్యవహరిస్తుంది. నాయకులపై కేసులు పెట్టడమే లక్ష్యంగా వీరు కూడా మారుతున్నారని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. రెడ్ బుక్ విధానం రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుందని నాయకులు అనేక విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి రాజకీయాలను బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో కక్ష సాధింపు రాజకీయాలు, కక్ష సాధింపుగా వ్యక్తులను అరెస్ట్ చేయడం, నాయకులను అరెస్ట్ చేయడం, కార్యకర్తలను అరెస్ట్ చేయడం పరిపాటుగా మారుతుంది, అద్దులు దాటుతుంది. రాబోయే రోజుల్లో రాజకీయం చేయాలంటే పూర్తిగా ఏ పార్టీకి ఏ వ్యక్తి అనుకూలంగా ఉండకూడదు. ఎన్నికల సమయంలో మాత్రమే వారు ఏ పార్టీకి అభిమానంగా ఉంటారో ఆ పార్టీకి ఓటేసి ఇంట్లో వచ్చి ఉండాలి. లేదా ఒక పార్టీ వెంట తిరిగితే ఆపోజిట్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే వారికి భవిష్యత్తు ఉండదు అని ఇప్పటి రాజకీయాలను బట్టి చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వేటాడి మరి అరెస్ట్ చేస్తుంది, వారిపై కేసులు పెడుతుంది. అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారు, అది ఓకే. నాయకులపై కూడా కేసులు పెట్టి బెదిరించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనే ఆరోపణలు మాత్రం వస్తున్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సినీ నటుడు ఆలీ ఉండేవారు. అప్పట్లో ఆయన వైసీపీ కోసం ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో వెంటనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సినీ పరిశ్రమకు సంబంధించి పోసాని కృష్ణమురళిపై, ఆర్జీవీపై, శ్రీరెడ్డిపై కేసులు పెట్టారు. సినీ నటుడు ఆలీ ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో ప్రస్తుతం పోసాని కృష్ణమురళి కూడా భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల జోలికి రాను, రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ఒక సంచలన ప్రకటన చేశారు. ఎందుకంటే ఆయన పైన ఇటీవల ఎక్కువగా కేసులు పెడుతుండడంతో వారి ఫ్యామిలీ సఫర్ అవుతుంది, వారి ఫ్యామిలీ బాధపడుతుంది. దీంతో వరుస కేసులు ఆయన మీద పెడుతుండడంతో వెంటనే ఆయన మీడియా సమావేశం నిర్వహించి భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన చేయడం జరిగింది. గతంలో ఇదే మాటలు సినీ నటుడు ఆలీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆర్జీవీ మీద కూడా యథావిధిగా కేసులు పెడుతూనే ఉన్నారు. మరి భవిష్యత్తులో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇలా నాయకులపై కేసులు పెడుతూ
రాజకీయాల్లోకి రావాలంటే మా పార్టీలోనే ఉండాలి అనే విధంగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇలాగైతే భవిష్యత్తులో రాష్ట్రంలో పరిపాలన జరగదు. కక్ష సాధింపు చర్యలతోనే పరిపాలన ముగుస్తూ ఉంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేశారో, ఏ నాయకులైతే వ్యతిరేకంగా మాట్లాడారో వారిపై కేసులు పెట్టడానికే సమయం సరిపోతుంది. పార్టీలు రాష్ట్రాన్ని పరిపాలించడానికి గెలవాలని కోరుకోవడం లేదు. మాపై ఎవరైతే కక్షపూరితంగా వ్యవహరించారో వారిపై మేము తిరిగి కక్షపూరితంగా చర్యలు తీసుకోవాలంటే మా పార్టీ అధికారంలోకి రావాలి అనే ఆలోచనతోనే రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు అనడానికి ఇలాంటి నిదర్శనాలను మనము చూడవచ్చు. ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పవచ్చు, రాబోయే రోజుల్లో రాజకీయాలు కక్ష సాధింపుగానే జరుగుతాయి. ప్రజలను పరిపాలించాలనే ఉద్దేశంలో రాజకీయ నాయకులు లేరు అనడానికి గత 10 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. ప్రతి నాయకుడిపై కేసు పెట్టడం, బెదిరించడం, ఇదే ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీకి ప్రతిపక్షంగా ఉన్నవారిపై కేసులు పెడుతూ పోతూ వాళ్ళని భయపెట్టడమే అధికార పార్టీ లక్ష్యంగా. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే కొనసాగిస్తుంది. రాబోయే రోజుల్లో తటస్థులు కూడా రాజకీయాలను చీదరించుకునే పరిస్థితి నెలకొంటుంది. ఓటు వేయాలంటే భయపడే పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా 100 ఓటుకే ఎక్కువ మంది ఓట్లేసే అవకాశం ఉంటుంది. అలా ఉంది పరిస్థితి. పరిపాలన వదిలేసి నాయకులపై కేసులు పెట్టడమే పనిగా నాయకులు పనిచేస్తున్నారు. ఇచ్చిన మాట మర్చిపోతున్నారు. హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందుతున్నారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కక్ష సాధింపుల కోసమే పార్టీలు గెలిపించుకోవాలనే పరిస్థితికి రాజకీయ నాయకులు వస్తారు.